కి పాపకి సంబంధం ఉందని మీరు కూడా భావిస్తున్నారా ఏంటి? సురేష్ గారు సార్ నమస్తే అండి. నమస్తే సురేష్ గారు. పాపకి ఈ అమావాస్యకి సంబంధం ఉందని అనుకుంటున్నారా? పాపకి అమావాస్య కంటే ఇప్పుడు ఇంతకు ముందు చెప్పినటువంటి అతను ఎవరో నాకు తెలియదు, నేను ఇప్పుడే జాయిన్ అయ్యాను. రాఘవ శర్మ గారు. ఓకే, ఎవరు కూడా నాకైతే ఏం కనిపించట్లేదు, బట్ ఓకే, అందరికి కూడా నమస్కారం. ఇక్కడ నేను చెప్పిన దాని ప్రకారంగా చూసినట్టయితే గనక ఎప్పుడైతే పాప ఇప్పుడు మిస్ అయిపోయి ఉన్నారో అప్పటి నుంచి కూడా నేను అన్ని రకాల మాధ్యమాలలో కూడా చెప్తూ ఉన్నాను, అన్ని రకాల మాధ్యమాలు కూడా చెప్తూ ఉన్నాను, చూసిస్తున్నాను. ఆల్రెడీ మన దగ్గర ఉన్నటువంటి ఆ పెండిలం ద్వారా కూడా చెప్పడం అనేది జరుగుతా ఉంది. ఆల్రెడీ మనకి వీడియోస్ కూడా ఎంతవరకు వైరల్ అయినాయి అంటే వాళ్ళ మదర్ గారు వాళ్ళ అందరూ కూడా మాట్లాడే పరిస్థితి, అక్కడ ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ వారు కానీ మన సిటీలో ఉన్నటువంటి డీజీపీ సైతం కూడా నాతో మాట్లాడే పరిస్థితి, అక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్స్ కూడా నాతో మాట్లాడే పరిస్థితులు అయితే ఏర్పడ్డాయి. నిన్నటి నుంచి కూడా ఇదే పరిస్థితిలో ఉన్నారు. ఏదైతే మనము చెప్పినటువంటి గత 4 రోజులుగా మనం చెప్తూనే ఉన్నాం, దక్షిణ వైపు భాగం నుంచి పడమటి వైపు భాగం ఉన్నటువంటి ఎల్ షేప్ ఏదైతే ఉందో ఈ ఎల్ షేప్ భాగంలో వెతకడం ద్వారా పాప దొరికేటువంటి అవకాశాలు బాగా ఉండొచ్చు అని అయితే మనం అనుకుంటూనే చెప్తూ ఉన్నాను. ఇది ఎలా ఉందంటే కనుక వర్షం పడుతుంది కదా అని చెప్పేసి అని ఎవరో చెప్తే నిజమే కదా అని చెప్పి ఊరందరికి మనం మెసేజ్ చేసినట్టుగానే చెప్తూ ఉన్నారు అందరూ కూడా. సంతోషం. ఇప్పుడు ఒక గురువు గారిని గౌరవించేసి ఆ గురువు గారు చెప్పింది చెప్పడం అనేది చాలా గొప్ప విశేషం. ఆ గురువు గారు గౌరవించడం కూడా గొప్ప విశేషం. కాబట్టి ఇక్కడ పాప విషయానికి మనం చూసినట్టయితే కనుక, పాప విషయానికి మనం వచ్చినట్టయితే కనుక, ఇప్పుడు ఎక్కడైతే మిస్ అయిపోయిందో ఆ పాపతో పాటు కుక్క కూడా మిస్ అయిపోవడం ఒకటైతే, ఆ కుక్క మళ్ళీ తిరిగి రావడము. ఆల్రెడీ నేను ముందుగానే చెప్పాను, కుక్క వెళ్ళినప్పుడు కుక్కని నమ్ముకొని మనం పోలీస్ వ్యవస్థ వెళ్ళినప్పుడు 10 బృందాలుగా వెళ్ళినప్పుడు ఏదైతే ఉందో అప్పుడే నేను చెప్పుకున్నాను పాప దొరికేటువంటి పరిస్థితి అక్కడ లేదు. ఇక్కడ ఎక్కడైతే 320 కిలోమీటర్ల పరిధిలో ఉందో అక్కడే పాప దొరుకుతుంది అని కూడా నేను వివరించున్నాను ఆల్రెడీ కూడా. ఏంటంటే సురేష్ గారు 320 కిలోమీటర్ల దూరంలో ఉందా పాప? అవునండి, 320 కిలోమీటర్ల దూర పరిధిలోనే ఉండొచ్చు అని కూడా చెప్పున్నాను. ఏదైనా స్వామీజీ ఆవరణలో కానీ, స్వామీజీ అక్కడ ఉన్నటువంటి ఆశ్రమంలో కానీ, కొండల గృహాల్లో కానీ ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పున్నాను. పాపని హింసించిన పరిస్థితి ఏమీ లేదు. పాపని ముందుగా అక్కడ ఉన్నటువంటి అమ్మవార్లకు కానీ స్వామివార్లకు కానీ ఇచ్చేటువంటి ఆహార ప్రదంగా చేసుకునే పద్ధతుల్లో పాపకి కను చూపు మేర, పాపకి కంటి మేర మీద కూడా ఎక్కడ వెంట్రుక మందం కూడా ఎక్కడ బ్లడ్ బయటికి రావడానికి లేదు. హింసించారు ఏం ఉండదండి. పాపని చాలా బ్రహ్మాండంగా చూసుకునేటువంటి విధం అయితే ఉంటుంది. ఎక్కడైతే అమ్మవారికి స్వామివారికి ఈ యొక్క దీక్షలు తీసుకునేవారు కావచ్చు, స్వాములు కావచ్చు, అఘురాజు కావచ్చు, పేర్లు అనేకమైన ఉండొచ్చు, వారు ఏదైనా ఇక్కడ అమావాస్య సందర్భంగా జ్యేష్ఠ మాసం, అధిక జ్యేష్ఠ మాసంలో వచ్చేటువంటి అమావాస్యకి ఈ సాధువులకి, గురువులకి, సన్యాసులకి, దరిద్రులకి వీళ్ళందరికీ కూడా మంత్రోచ్చారణ అంటే తంత్రం ద్వారా ఎదుటి వాళ్ళని నాశనం చేయాలి, దేశాన్ని, ప్రపంచాన్ని, ఉగ్రవాదుల కన్నా కూడా తాలిబాన్ల కన్నా కూడా ప్రపంచాన్ని నాశనం చేయాలి, ఆడపిల్లల్ని హింసించాలి, అటువంటి దరిద్రులందరూ కూడా నేర్చుకున్నటువంటి విధవాళ్ళందరూ కూడా చెడు చేయాలని తత్వంతో ఉన్నవారు, చంటి పిల్లల్ని 7 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళందరినీ కూడా అపహరించి 30 రూపాయల నుంచి 300 రూపాయల వరకు కోస్టల్ ఏరియాస్ లో కొనేసి ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. దీని మీద నా మీద కూడా మాట్లాడడం జరుగుతా ఉంది. ఇది వాస్తవమైనటువంటి విషయం. ఇది జ్యేష్ఠ మాసం వచ్చే అమావాస్య. రైట్ సురేష్ గారు, మీరు ఒక్కసారి అలానే లైన్లో ఉండండి. రాఘవ శర్మ గారు, మీరు చెప్పండి, పాపకి ఇంత గాయం కూడా అవ్వలేదు, పాప కనుపాప మీద ఇంత గాయం కూడా అవ్వలేదు, తను సురక్షితంగా ఉంది అంటూ సురేష్ గారు మాట్లాడుతున్నారు. మీరేమంటారు రాఘవ శర్మ గారు? మీరేమైతే మరి కొంత పాపని హింసించారు, గత 7 రోజులుగా కూడా హింసకు గురైంది అంటూ కూడా మీరు అంటున్నారు, చెప్పండి. నేనేమంటున్నానంటే, వాళ్ళు ఎవరైతే పాపని వాళ్ళ అవసరాల కోసం వినియోగించే క్రమంలో వాళ్ళ అవసరం తీరేదాకా వాళ్ళు ఎందుకు హింసిస్తారు? వాళ్ళ అవసరాలు తీరేదాకా ఎందుకు హింసిస్తారు? ఎవరు హింసించరు. కానీ పాప తీసుకునే ఆహార పదార్థాల మీద మాత్రమే నా ఆలోచన ఉంది. ఇంకొక విషయం ఏంటంటే, మనం ఇష్టం వచ్చినట్టు మనం ఊహించుకోలేం కదా. తానొకటి తెలిస్తే దైవం ఒకటి తెలిసిందని విధానాన్ని గుర్తుపెట్టుకోవాలి. మనం ఎవ్వరం ఇక్కడ అపరబ్రహ్మలం విధానంలో మానవతా విలువల్ని కాపాడే ప్రయత్నంలో సమాజంలో ఇప్పుడు చిన్న పిల్లల్ని ఎవరు బయటికి పంపించదు. చిన్నేవిడి పెద్దేవిడి నా పిండాకుడు, అసలు స్త్రీలకి ఎవరికీ రక్షణ లేకుండా పోతోంది రాను. ఏదైతే ఈ హింసాత్మకమైన విధానము అని అంటున్నారో, రేపు ఒకవేళ ఈ క్షుద్ర పూజలకో ఆ చేతబడి వాటికో ఈ పాపని వినియోగించుకునే క్రమంలో వాళ్ళు ఆ పాపని వినియోగించుకోవాలి అనుకుంటే ఎందుకు హింసిస్తారు? హింసించరు. వాళ్ళ అవసరాలు తీరాక అప్పుడు ఏదైనా
ఒక ఘాతుకానికి పాల్పడతారా అన్న అనుమానం ఖచ్చితంగా ఉంది. ఏది ఏమైనా 48 గంటల తరువాత తెలిస్తే మనం మాట్లాడిన అర్థం ఉంటుంది. తెలియకుండా మాత్రం మనం ఎవరిని కూడా కించపరిచే విధంగా వాడు చచ్చాడు, వీడు పోయాడు, ఇక్కడ ఇట్లా ఉంది, అక్కడ అట్లా ఉంది అని మాట్లాడడం ధర్మ విరుద్ధం. కానీ పాప మాత్రం ఖచ్చితంగా వేరే వాళ్ళ యొక్క ఆశలకి, కోరికలకి, వ్యామోహాలకి బలవుతోందా అన్న బాధ మనిషిగా చాలా ఉంది. మనిషిగా చాలా ఉంది. దయచేసి నాదొక్క చిన్న విన్నపం ఏంటంటే, చచ్చిపోయి ఉంటుందా, లేకపోతే ఇలా ఉంటుందా, అలా ఉంటుందా, ఈ మాటలన్నీ కూడా ముందే పాపకి ఒక శాపంలా కాకూడదని నేను కోరుకుంటున్నా. అయితే రాఘవ్ శర్మ గారు, సురేష్ గారు చెప్తున్న మాటల్లో అంటే మీరన్నట్టే సౌత్ దక్షిణం వైపే కొంత వెతికితే ఆమె దొరికే ప్రయత్నం. సురేష్ గారు ఒక్క నిమిషం మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. సురేష్ గారు, శర్మ గారు చెప్పండి, మీరు చెప్పండి, ఎంత దూరంలో ఉండే అవకాశం ఉంటుంది, ఏమైనా చెప్పగలుగుతారా అలాంటి అంశాలను? కానీ ఓన్లీ సౌత్ డైరెక్షన్ అని చెప్పగలుగుతారా? దక్షిణం వైపు పెడితే చాలు నాన్న, పెద్దగా దూరం కూడా ఏం లేదు. గట్టిగా మాట్లాడితే నడిస్తే 1 గంట, నడవకపోతే 1 అరగంట అంతే. వేలకి వేల 100 కిలోమీటర్లు అక్కడ ఉండదు. ఎందుకంటే ఆ ఏజెన్సీ ప్రాంతానికి ఒక హద్దు ఉంది, చచ్చింది కదా. ఆ హద్దు దాటితే మళ్ళీ ఆలోచనలు మారిపోతాయి. అందుకని దక్షిణం వైపు వెళ్ళి వీళ్ళు గనక పరిశీలిస్తే ఆనవాళ్లు దొరకచ్చు, కొంత మేరకు దాన్ని ఏమంటారు, ఆధారాలు కూడా దొరికే అవకాశం ఉంటుంది. కాబట్టి దక్షిణం వైపు ప్రస్తుతం వాళ్ళు ఎక్కడ ఉన్నా వెంటనే అటువైపు వెళితే ఖచ్చితంగా కొంత ఫలితం ఉంటుంది అని మాత్రం తెలియబలచగలను. అది ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ప్రయత్నిస్తే మరీ మంచిది. ఆకులు అలములు కప్పినటువంటి మట్టి గుంటలో ఉంటుందా, లేకపోతే నీటి భాగానికి అడుగున తీసినట్టు సొరంగ మార్గంలో ఉంటుందా, లేకపోతే చెట్ల కొమ్మల మీద పెట్టినటువంటి చెక్క పెళ్ల మీద ఉంటుందా? వెళ్ళి చూస్తే మాత్రం ఖచ్చితంగా ఆనవాలో ఆధారమో దొరికి తీరుతుంది అని నారసింహుడి బిడ్డగా నేను మనసారా కోరుతూ, ఆశిస్తూ, ఆశీర్వదిస్తున్నాను. రైట్ శర్మ గారు, థ్యాంక్స్. మీరు అలానే లైన్లో ఉన్నారు. సురేష్ గారు, మనం ఇక్కడ డిబేట్ చేయడానికి లేము, ఎవరి అభిప్రాయాలు వాళ్ళే ఖచ్చితంగా. కానీ మొత్తంగా పాప ప్రాణాలతో తిరిగి రావాలన్నదే అందరి కోరికగా మనం పరిగణించాలి. అండ్ కుక్క గురించి సురేష్ గారు మీరేమంటారు? కుక్క చనిపోవడానికి ఏమైనా కారణాలు ఉన్నాయని మీరు భావిస్తున్నారా? దానికి పాపకి రిలేషన్ ఉందంటున్నారా? చెప్పండి. ఎస్ సురేష్ గారు. కుక్క చనిపోవడానికి నిన్న చనిపోయినటువంటి పరిస్థితి మనం గమనించినట్లయితే గనక ఆ కుక్క మరణవాచు ఎలా పడింది అంటే గనక ఏదో ఒక శక్తి ఆవహిస్తే ఎలా అయితే ఉంటుందో, ఆ శక్తి ఆవహిస్తే గనక ఎలా అయితే ముచ్చువాత పడుతుందో, అదే విధంగా ఒక దెయ్యమా, భూతమా, పిచాచ, పరియ, జిన్నా లేకపోతే దేవదూతలా ఉంటే గనక ఎలా అయితే కుక్కని ఆవహిస్తే హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణ, భాగల్ముఖి, భానుమతి, యక్షిణి లాంటివి వాటికి ఆవహించి తర్వాతనే కుక్క మరణించింది. ఆ కుక్క తిరిగే తీరు గాని దాని అలసట పడిపోయి మళ్ళీ లేచి, పడిపోయి మళ్ళీ తన ఒక శరీరమే తనకు బరువైనటువంటి పరిస్థితి. కాలభైరుడిగా మనం పూజించే ఒక కుక్కని కూడా వారు బలి కోరుకున్నారు అంటే గనక ఇక్కడ వాళ్ళకి వానవాళ్ళు దొరకకూడదని కుక్క మైండ్ సెట్ ని పాడు చేసేసి ఆ కుక్కకి మంత్రం చేసినటువంటి హిప్నాటిజం